కామెంట్ తీసుకో పని చెప్తాను ఇట్లా చక్కగా రండి ఇట్లా ముందుకు మీరు బాండి మా చూడండి అమ్మా क्या भाई क्या था इधर आना नहीं इनकम टैक्स पापा దానికి విషయాలు ఉండాలమ్మా సార్ అయితే దానికి విషయాలు బట్టి వేయమ్మా అమ్మా అన్నారా என்ன வேற తప్పకుండా సాయం చేయాలి నిలబడు నిలబడు
అమ్మా దాసన లేడమ్మా సుబ్బుమాల్లో వచ్చాడని అక్కడ కూడా వచ్చింది మా ఇంట్లో వస్తాడు పాలండి ఏమ్మా దాని గుర్తుకోండి రైటా ఏమ్మా గంగాధర్ మాత్రం రాలేదు దాని గుర్తు కొట్టేయాలి ఫ్యాన్ గుర్తు పోతేయండి జగన్ తప్పకుండా సాయం చేయండి జగన్ కొట్టారా ఇదే రాజా నాకు ఎప్పుడు బంగాళ అంటే అమ్మ వచ్చిపోయినాడు పట్టున 2 నీడలోంచి కొట్టు తప్పకుండా వేయండి అల్లుడు మో సైడ్ రమ్మ వచ్చా పురపాలక సంఘ పరిధిలో 26 వార్డులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉంది. స్థానిక కౌన్సిలర్ రాజమండ్రి ఉదమాదేవి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో ఈ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఈరోజు విశేషం ఏంటంటే గత మున్సిపల్ ఎన్నికల్లో 3 సంవత్సరాల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి కౌన్సిలర్ గా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పోటీ చేసిన సోదరి వసుంధర సమీప ప్రత్యర్థిగా నిలబడింది. ఒక ఎమ్మెల్యే భార్య పోటీ చేస్తే కూడా సమీప ప్రత్యర్థిగా ఆమె ఓటమిచ్చింది. అట్టి కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ రోజు స్వచ్ఛందంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ లేకుంటే మాకు ఉండబడినటువంటి బంధుత్వాల కారణం చేత కానీ అందరం ఒకే గ్రూపులో ఒకే వర్గంలో కొనసాగాలనే సదుద్దేశంతో వారి భర్త అసీత్ రెడ్డి, సోదరుడు సుందర అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఈ ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్గొనడం అనేది విశేషం. ఇదంతటి కూడా ప్రధానమైన కారణం స్థానికంగా ఈ వార్డు కోఆప్షన్ మెంబర్ గా కొనసాగుతూ కోఆప్షన్ మెంబర్ అనే పదవి కంటే కూడా నా సోదరుడు ఖాజా పాలగిరి ఖాజా నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. వార్డు ఇన్ఛార్జి కూడా పాలగిరి ఖాజాని. రాచమల్లి రమాదేవి కౌన్సిలర్ అయినప్పటికీ వార్డు యొక్క బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించేది నా వైపు ఖాజా ఇస్తారు. నేటి ప్రచార కార్యక్రమంలో కూడా ప్రధానమైనటువంటి భూమికను ఖాజానే పోషిస్తా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు అందరూ పాల్గొనడం సంతోషదాయకం. ఈ వార్డును రామేశ్వరం తర్వాత మేము మా సొంత వార్డుగా భావిస్తూ ఉంటాం. రామేశ్వరంలోనే జన్మించినాం. రామేశ్వరంలో రాజకీయ జీవితం మాకు ప్రారంభమైంది. ఎప్పటికీ మా శ్వాస ఉన్నంత వరకు రామేశ్వరాన్ని అయితే మరవలేము. ఆ తర్వాత మేము మర్చిపోకుండా ఉండాల్సినటువంటి వార్డుల్లో కానీ గ్రామాలలో కానీ మధ్య పెట్టుకోవాల్సినది 26 వార్డు. ఎందుకంటే ఇక్కడ ప్రతి దఫా మమ్మల్ని కౌన్సిలర్ గా గెలిపిస్తానే ఉన్నారు. ఎంతో ప్రేమాభిమానాలు మా పట్ల కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వార్డు పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ అయితే అందరికీ వారికి కూడా మా కుటుంబం పట్ల నా పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది కాబట్టి ఒకసారి ఆదరిస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువ మెజార్టీ నుంచి ఈ వార్డు నుంచి నాకు ఎక్కువ మెజార్టీ ఇస్తారని భావిస్తూ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్గా నిలబడినాను. నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రసాద్ రెడ్డి తరఫున నేను వైఎస్ఆర్ పార్టీలో నేను చేరుకున్నాను. నా వల్ల ఓట్లు వేసి ప్రసాద్ రెడ్డి నన్ను గెలిపియాలని ఈ వార్డులో నేను సహకరిస్తున్నాను. నేను కోరుతున్నాను ప్రసాద్ రెడ్డి నాకు సహాయం చేసేటట్టుగా నేను చేరుతున్నాను. మెజారిటీతో గెలిపించాల్సిన నిర్ణయం అయితే ప్రజల మీద ఉంది. ప్రజలు సంక్షేమ పథకాలన్నీ పొందుతున్నారు. ఖచ్చితంగా